హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వంటికి ఎంతో శక్తినిచ్చే హెల్దీ అయిన డ్రై ఫ్రూట్ లడ్డు అనమాట. 1 ఇయర్ బేబీ కానించి పండు ముసలి వరకు ఎవరైనా తినొచ్చు. వంటికి చాలా చాలా మంచిది. అలానే చాలామంది స్మూతీ రూపంలో తాగుతూ ఉంటారు. అలా కాకుండా రోజు మిక్సీ జార్లు కడగకుండా, అలానే నానబెట్టుకోవడానికి టైం లేనప్పుడు మర్చిపోతూ ఉంటాం అప్పుడప్పుడు. అలా కాకుండా వారంలో ఒక్క హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ కేటాయిస్తే మంచిగా వారానికి సరిపడా డ్రై ఫ్రూట్ లడ్డూలు రెడీ అయిపోతాయి అన్నమాట. సో నేను ఇక్కడైతే బాదం, జీడిపప్పు, అలాగే కొన్ని వాల్నట్స్, అలాగే కొన్ని పంకిన్ సీడ్స్, కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే కొన్ని పిస్తా తీసుకున్నాను. అలాగే కొన్ని నువ్వులు, కొన్ని గసగసాలు, కొంచెం కొబ్బరి పొడి. సో వీటన్నిటిని చిన్నగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుని ఇలా సిమ్లో పెట్టుకుని మంచిగా వేపుకోండి. మీ దగ్గర నెయ్యి అవైలబుల్ లేకపోతే డ్రైగా అయినా రోస్ట్ చేసుకోవచ్చు. అలానే ఇలా పలుకులు పలుకులుగా కాకుండా మెత్తగా పౌడర్ చేసుకునైనా లడ్డూలు చుట్టుకోవచ్చు అనమాట. సేమ్ ప్రాసెస్. ఫస్ట్ నేతిలో కానీ లేదా డ్రైగా కానీ వేపేసుకుని అన్నిటినీ ఫైన్గా గ్రైండ్ చేసుకుని ఫైనల్గా డేట్స్తో కలిపేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్. ఇలా మంచిగా వేపుకోండి. దూరగా మాడనివ్వద్దు అసలు. అదే ప్యాన్లోకి ఇంకొక స్పూను నెయ్యి యాడ్ చేసుకుని ఇప్పుడు నువ్వులు అలానే గసగసాలు కూడా వేపుకోండి. మాడనివ్వకుండా దూరగా వేయించుకోండి కలుపుకుంటూ. ఇలా వేపుకున్నాక ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొబ్బరి పొడి కానీ లేదా కొబ్బరి తురుము కానీ ఎండు కొబ్బరి తీసుకుని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక పక్కన పెట్టేసుకోండి. అలానే నేను ఏ కప్పుతో అయితే బాదం పప్పు, జీడిపప్పు తీసుకున్నాను అదే కప్తో 1 కప్పు గింజలు తీసేసిన డేట్స్ తీసుకున్నాను. దాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని ఇలా పేస్ట్లా చేసుకున్నాను. ఆ పేస్ట్ అన్నిటిని మనము ముందుగా వేపుకున్న ఈ నట్స్, సీడ్స్లోకి మంచిగా కలిపేసుకోవాలన్నమాట. మీకు ఒకవేళ నాకైతే కరెక్ట్గా సరిపోయింది. మీకు సరిపోకపోతే కొన్ని డేట్స్ వేసుకుని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకోండి. మనం మొత్తం కలుపుకున్నాక ఇలా ఉండలా చుట్టుకుంటే ఉండ రావాలన్నమాట. సో అప్పుడైతేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. టేస్ట్ అయినా సరే, స్వీట్నెస్ అయినా కానీ. సో ఉండకొచ్చేంత వరకు డేట్స్ని యాడ్ చేసుకోండి. ఫైనల్గా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా ఉండల్లాగా చేసేసుకోవడమే. చూసారు కదా, ఉండకైతే వచ్చేసింది. నాకైతే కరెక్ట్గా సరిపోయిందనమాట. సో మీకు ఇలా రాకపోతే కనుక ఇంకొన్ని డేట్స్ యాడ్ చేసుకుని ఇలా ఉండలాగా చేసుకోండి, పక్కన పెట్టేసుకోండి. అంతే. ఎంతో హెల్దీ అయిన డ్రై ఫ్రూట్ లడ్డు కంపల్సరీ ట్రై చేయండి. పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిదన్నమాట. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.